మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్యకాలంలో నరాల తిమ్మిర్లు, నరాల బలహీనత, ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, సయాటిక పెయిన్స్ కామన్గా చూస్తున్నామండి. ఒకరికి కాదు, ప్రతి ఒక్కరికి లైఫ్ స్టైల్ మారిపోయింది. అందులో స్పెషల్లీ జాబ్స్, కూర్చొనే ఉండే జాబ్స్, అసలు ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేదు. వాళ్ళు అన్నీ తింటుంటారండి, నట్స్ తింటుంటారు, ప్రాపర్ వాటర్ తాగుతుంటారు, ఫ్రూట్స్ తింటుంటారు, కానీ వీళ్ళలో పెయిన్స్ వస్తున్నాయి. మేము కూర్చుంటుంటే తొంటి దగ్గర నొప్పి వస్తుంది, లేదంటే కూర్చొని లెగుస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు పిక్కలు లాగేసినట్టు అనిపిస్తున్నాయి మాకు. అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాం. ప్రతిదానికి చీమలు కుట్టినట్టు శరీరంలో ఏదో ఒక డిస్కంఫర్ట్నెస్ ఉంది. అసలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నేను ఒకటే చెప్తాను, B12 టెస్ట్ చేయించుకోండి. B12 టెస్ట్ మేజర్. కొంతమంది మైగ్రేన్ ఉన్నా, హెడ్ఏక్ ఉన్నా, ఆస్తమా ఉన్నా, బరువు పెరుగుతున్నాము తరుగుతున్నాము అనుకున్నా, కొంతమందిలో బాడీలో చాలా హెయిర్ ఫాల్ అవుతుందన్నా కూడా నేను ఖచ్చితంగా ఈ కంప్లైంట్స్ అన్నీ ఉంటే B12 టెస్ట్ చేయించుకోండి. ఈ జనరేషన్లో చిన్న ఫీవర్ అని వచ్చినా కూడా ఫస్ట్ డోలో ట్యాబ్లెట్ ఇవన్నీ ఇచ్చే బదులు B12 ఇంజెక్షన్ వేసేస్తున్నారు. సో B12 మేజర్ అనమాట మన బాడీలో. B12 తగ్గిపోతేనే మన బాడీలో ఇవన్నీ, రక్తహీనత, ఇప్పుడు తగ్గుతాము, ఎంతో బరువు ఉంటాము, తగ్గుతాము, మళ్ళీ ఒక 1-2 వీక్స్లో మళ్ళీ పెరిగిపోతుంటారు బరువు. దానికి కూడా కారణం B12. ఈ మైగ్రేన్, హెడ్ఏక్, సైనస్ ప్రాబ్లమ్స్ కూడా B12 వల్లే. B12ని ప్రాపర్గా మన ఫుడ్ రూపంలో తీసుకోవాలి. అసలు ఎక్కడ దొరుకుతుంది B12? నేను ఏమంటే గంజన్నం అండి. రైస్లో కూడా B కాంప్లెక్స్ విటమిన్స్ మంచిగా ఉంటాయి. కొద్దిగా గుప్పడి అన్నం తీసుకోండి, ఒక రాగి గిన్నె కానీ, లేదంటే రాగి మన మట్టి కుండ కానీ తీసుకొని రైస్ ఇంత వేయండి, కొద్దిగా మిల్క్ వేసి, కొద్దిగా కర్డ్ వేసి, కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసేసేయండి, కొద్దిగా సోంపు వేసేసి రాత్రి ఒక గిన్నెలో నానబెట్టేసేయండి. ఆ గిన్నెలో కానీ, మన రాగి గిన్నెలో కానీ, లేదంటే మట్టి కుండలో కానీ నానబెట్టండి. పొద్దున్న లేచిన తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్లు కాకుండా మంచిగా స్మాష్ చేసుకొని మార్నింగ్ బ్రష్ అయ్యాక కొద్దిగా జీరా పుదీనా వాటర్ తాగితే డైజెషన్కి మంచిది. ఎప్పుడైనా సరే, ఏ ఫ్రూట్ అయినా సరే, ఏ ఫుడ్ అయినా సరే, మనం మార్నింగ్ డైరెక్ట్ బ్రష్ అయిన వెంటనే తీసుకోవద్దు. తీసుకోవడానికి ముందు మనం కొద్దిగా 200 ml వాటర్లో 5 స్పూన్లు, మనం 5 పుదీనాకులు, 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసి ఒక లూక్వామ్ లాగా వేడి చేసి ఫిల్టర్ చేసి ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగండి. ఆ వాటర్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత మార్నింగ్ ఇడ్లీలు, పెసరట్లు, ఇవన్నీ ఆయిల్ ఫుడ్స్ తినేస్తారు కొంతమంది, బోండాలు అంటే ఇవన్నీ, దాంట్లో పల్లీ చట్నీలు, అవన్నీ డైజెషన్ అవ్వక మధ్యాహ్నం 4 o'clock డైజెషన్ అవుతుంది. హెవీ చట్నీస్ అవన్నీ తినడం మందంగా అనిపిస్తుంది బాడీ. అవన్నీ కాకుండా లైట్ బ్రేక్ఫాస్ట్, మనం మంచిగా రైస్, మిగిలిన రైస్లో మనం కొద్దిగా పాలు, కొద్దిగా కర్డ్ వేసి, కొద్దిగా కొత్తిమీర పుదీనా సోంపు వేసి నానబెట్టి మార్నింగ్ మంచిగా స్మాష్ చేసుకొని తీసుకోండి. పొట్ట చల్లగా ఉంటుంది, B కాంప్లెక్స్ విటమిన్స్ దొరుకుతాయి, కొత్తిమీర పుదీనా ఉంది కదా, దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు, సోంపు ఉండడం వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది, పెరుగుంది కాబట్టి ప్రోబయాటిక్స్ దొరకడం వల్ల హెల్దీ స్కిన్ ఉంటుంది, ఏజ్ ఫ్యాక్ట్ మనకి ఎక్కువ కనపడదు. సరే, ఒక్క మజ్జిగనం పొద్దునే బ్రేక్ఫాస్ట్ రూపంలో తీసుకోవడం వల్ల స్కిన్, హెయిర్, అన్ని నరాల బలహీనత, ఎన్నో రకాల తిమ్మిర్లు ఇవన్నీ రావండి. B కాంప్లెక్స్ విటమిన్ గొప్పతనం ఏంటంటే, మనం ఎక్కడో విటమిన్స్, ట్యాబ్లెట్స్, ఇవేవైనా సరే ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకున్నాం అనుకోండి, మనకి ఏమవుతుందంటే దానివల్ల మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, అంటే కెమికల్ ఇంపాక్ట్ ఉంటుంది. ట్యాబ్లెట్స్ రూపంలో ఎప్పుడు కెమికల్ బేస్, అది సప్రెషన్ అంతే, ఉన్నంత వరకే. అది దాని కెమికల్ ఇంపాక్ట్ పోయింది అనుకోండి, మళ్ళీ అదే తిమ్మిర్లు, మళ్ళీ అదే బలహీనత, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అదే జనరల్గా మనం ఫుడ్ రూపంలో తీసుకున్నాం అనుకోండి, 100% హెల్దీగా ఉంటాం మనం. కాబట్టి B కాంప్లెక్స్ విటమిన్ ప్రాపర్గా దొరకాలి మన బాడీలో. స్కిన్, హెయిర్ ఎలాంటి డ్యామేజెస్ అవ్వద్దు, స్పెషల్లీ తిమ్మిర్లు, బలహీనతలు ఇవేమీ రావద్దు అనుకుంటే మాత్రం 100% మీరు నైట్ పూట రాగి చిన్న గిన్నె తెప్పించుకొని, రాగి కానీ లేదంటే మట్టి కుండ కానీ తెప్పించుకొని ఇవన్నీ వేసి మార్నింగ్ స్మాష్ చేసి మంచిగా మార్నింగ్ పూట తీసుకోండి. ఈ మజ్జిగనం తిన్న ఒక 40 minutes తర్వాత పంకిన్ సీడ్స్ ఉన్నాయా, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని తెల్ల నువ్వులు, పూల్ మకానా ఉందా, వీటన్నిటి 50 గ్రాములు తీసుకొని దూరగా వేపేసుకొని ఒక బాక్స్లో పెట్టుకోండి. వీటిని మంచిగా మనం మజ్జిగనం తిన్న ఒక 1 hour తర్వాత ఈ నట్స్ వేసేయండి, ఒక 2 స్పూన్లు. చూసారా ఈ నట్స్లో ఎంత కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. మనం చేసే ప్రయత్నం ఏంటి, నరాల తిమ్మిర్లు, బలహీనతలు రాకపోవడం కాపాడుకోవడం. అది ఎలాగో మజ్జిగనంలో ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి అవన్నీ పోతాయి, కానీ బోన్కి స్ట్రెంథనింగ్ కూడా కావాలి కదా, కాల్షియం కావాలి, పొటాషియం కావాలి, మెగ్నీషియం కావాలి. అవన్నీ మనకు దొరికేది ఈ నట్స్లో. ఇప్పుడు మనం తిన్న తర్వాత, మనం ఈ మజ్జిగన్నం తిన్న తర్వాత పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్స్, పూల్ మకానా, తిమ్మిర్లు, బలహీనత, ఎన్నో రకాల అద్భుతమైన సెల్స్ని న్యూ ఫామ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ మన నట్స్ రూపంలో తీసుకుంటున్నాం.
లంచ్కి వచ్చిన తర్వాత మంచిగా తక్కువ రైస్ ఎక్కువ కర్రీ విత్ వెజిటబుల్స్ వేసుకొని ఆకుకూర ఫ్రై ఇవన్నీ తీసుకుంటున్నాం మనం. దాంతోపాటు మధ్య మనం లంచ్ అన్న ఇంకా మ్యాక్సిమం ఫస్ట్ లంచ్ చేయడానికి 4-5 కీరా ముక్కలు తినండి. కొద్దిగా రైస్ పెట్టుకోండి, ఎక్కువ కర్రీ 50-60% వెజిటబుల్ కర్రీ, 40% లీఫీ వెజిటబుల్ ఫ్రై, 20% మాత్రమే రైస్. అలా మంచిగా లంచ్ ప్లాన్ చేసుకోండి. ఆ లంచ్ చేశాక పల్చటి మజ్జిగ, ఆ మజ్జిగలో కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కలుపుకొని తాగండి. అవిసె విత్తనాలు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. జాయింట్ పెయిన్స్ రాని, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. జాయింట్ పెయిన్స్ రావు, బరువు రానివ్వదు, పెరుగనివ్వదు. బరువు ఎక్కువ పెరిగిపోయినా కూడా ఆ నరాల తిమ్మిర్లు కామన్ అయిపోయాయి మధ్యలో. ఆ నరాల తిమ్మిర్లు బలహీనత కూడా రాకుండా అవిసె విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి. అలా అవిసె విత్తనాల పౌడర్ని మజ్జిగలో కలుపుకొని తాగండి. 4 to 5 మధ్యలో కొంతమంది టీ, కాఫీలు, బిస్కెట్లు తినేసి లేనిపోయిన ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అధికమైపోయినా, డయాబెటిక్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ ఉంటున్నా, లేదా నిద్రలేమి సమస్య ఉన్నా, మోషన్ సరిగా రాకపోయినా కూడా నరాల బలహీనత వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రీజన్స్ చూసారా, బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే నరాల బలహీనతలు 50% అయితే, కొన్ని అనారోగ్య సమస్యలు అంటే డయాబెటిక్ అంట, నిద్రలేమి సమస్యలు అండ్ వాళ్ళు యాంగ్జైటీ, స్ట్రెస్ వీటివన్నిటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఒక 50% మనకి తిమ్మిర్లు ఇవన్నీ వస్తుంది. వీటన్ని మనం ఫుడ్ రూపంలో బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే మనం ఈ టీ, కాఫీ కొంతమంది తాగితే అలవాటైపోయిన వాళ్ళు స్లోగా మార్చుకుంటూ, దానివల్ల మనకి మంచిగా ఉందంటే ఓకే, లేదు డిస్కంఫర్ట్నెస్ ఉందంటే అది ఆపేస్తే తెలుస్తుంది మన శరీరం ఎలా వర్క్ చేస్తుంది. ఇలాంటి మనం 4 to 5 మధ్యలో ఏదైనా నట్స్ తీసుకోవడం కానీ, పూల్ మకానా ఫ్రై చేసుకొని తినడం కానీ, లేదంటే బొబ్బర్లు ఉడకబెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని తినడం కానీ, సో అలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్ టిఫిన్స్ లాగా పెట్టు. హెవీగా తినేసి బాడీని లెథార్జీగా ఫామ్ చేసే బదులు లైట్ ఫుడ్స్ తీసుకొని యాక్టివ్ చేసుకోవడం మంచిది కదా. నరాలకే మంచిది, బోన్స్కి మధ్య నరాలు అన్నీ వాళ్ళు ప్రతి సెల్స్కి హెల్తీగా ఉంటాయి ఇవన్నీ చేయడం వల్ల. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటండి, ఇవన్నీ తింటున్నాం కదా, మన బాడీ మరి హెల్తీగా ఉండాలి కదా. మరి ఎందుకు హెల్తీగా ఉండట్లేదు? ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడుంది? యోగా అస్సలు లేదు. యోగా మార్నింగ్ లేచాక 1 hour చేసుకోండి. ఒక్క మార్నింగ్ 1 hour యోగా చేయడం వల్ల రిమైనింగ్ 23 hours హెల్తీగా ఉంచుతుందండి బాడీ యోగా వల్ల. ఒకటి కాదు 100 రకాల 1000 రకాల సమస్యలు రాకుండా కాపాడేది ఒకటి యోగా. మార్నింగ్ యోగా చేయడం వల్ల మన తిన్న ఫుడ్లో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది బాగా నీట్గా అబ్జర్వ్ అయ్యి బాడీ యూటిలైజ్ చేసుకునేటట్టు చేసి రిమైనింగ్ చెదారం ఏదైతే ఉందో అది ఎంత నీట్గా ఎలిమినేట్ చేస్తుంది యోగా. మార్నింగ్ లేచాక యోగా చేసుకోవడం, దాంతోపాటు వాటర్ కూడా అట్లీస్ట్ పర్ డే 3 to 4 liters వాటర్ తాగడం, మంచి ఫ్రూట్స్ తీసుకోవడం, వెజిటబుల్స్ బాగా తీసుకోవడం, పొద్దున్నే మజ్జిగన్నంలో ఇవన్నీ కలుపుకొని తీసుకొని కొత్తిమీర, పుదీనా, సోంపు ఇవన్నీ వేసుకొని తినడం. సో రాత్రిపూట పడుకునే ముందు కొద్దిగా తొందరగా వేడి నీళ్ళలో 10 నిమిషాలు ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది, సుఖంగా నిద్ర పడుతుంది. ఎర్లీ మార్నింగ్ లేగలుగుతాం మనం, అంత డీప్ స్లీప్ పడుతుంది మనకి. సరే, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం. మార్నింగ్ లేచాక యోగా చేసుకోండి, ప్రాపర్ వాటర్ తాగండి, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, జంక్ ఫుడ్స్కి అవాయిడ్గా ఉండండి, మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకోండి. ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ మార్చుకోండి. అరే నా సమస్య పోదు అంటే 100% పోతుంది. నేను ఈరోజు కంటే రేపు ఇంకా బెటర్ ఉండాలి, రేపు ఇంకా బెటర్ ఉండాలి, ఎల్లుండి ఇంకా బెటర్ ఉండాలి. బెటర్మెంట్ ప్రతిరోజు. నేను చాలా బాగుండాలని లేస్తే ఆటోమేటిక్గా బాగుంటాం. అరే నా బాడీలో ఈ సమస్యలు ఉన్నాయంట, ఈట్గా కంజెస్టెడ్గా అంటే ఆటోమేటిక్గా అది అంతా నెగిటివ్గానే ఉంటుంది. కాబట్టి హెల్తీగా ఉండాలంటే మనం ఫస్ట్ థింకింగ్ ప్రాసెస్ మార్చుకోవాలి. దానికి తగినట్టు మనం రోజు యోగా చేసుకోవాలి, ఫుడ్స్ మార్చుకోవాలి, టైంకి పడుకోవాలి, వాటర్ బాగా తీసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే నరాల బలహీనతే కాదు కదా, నరాల తిమ్మిర్లు, ఏ రకమైన హెల్త్ కాంప్లికేషన్స్ రావండి. అంటే హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.